నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం మంగళవారం రోజున చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ ఆధ్వర్యంలో 4 మండలాల జేఏసీ నాయకులు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా విజయవంతం కావడంతో ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ మాట్లాడుతూ మారుమూల కొండాపూర్ కూటిగల్ తండాలు మొదలుకొని గురువన్నపేట తుపాస పల్లి వరకు పల్లెల నుండి పట్టణాల వరకు 4 మండలాల పరిధిలోని 115 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలల యాజమాన్యాలు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అశోక్, అంది బీరయ్య, బుట్టి సత్యనారాయణ, వలబోజు నరసింహచారి, కత్తుల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంగా జై చేర్యాల, జై చేర్యాల, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, కేంద్రంగా జై చేర్యాల, జై చేర్యాల, ప్రకటించాలి చేర్యాలను రెవెన్యూ డివిజన్, ప్రకటించాలి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే. జై చేర్యాల, జై చేర్యాల. ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి చేర్యాల గొప్పతనాన్ని, చేర్యాల అస్తిత్వాన్ని, ఉనికిని, ఆత్మ గౌరవాన్ని తిరిగి తీసుకురావాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, దృఢమైనటువంటి ఆశతోటి ఈరోజు 4 మండలాల పరిధిలోని అన్ని విద్యా సంస్థలను, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు జేఏసీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కొండాపూర్ తండాలు మొదలుకొని తపస్పల్లి గురువన్నపేట వరకు ప్రతి తండా పాఠశాల, ప్రతి ప్రాథమిక పాఠశాల మొదలుకొని పాలిటెక్నిక్ వరకు దాదాపు 15,000 మంది విద్యార్థులు, 1100 పైచిలకు ఉపాధ్యాయులు పరోక్షంగా పాల్గొనడంతో పాటు ఈ సంపూర్ణంగా బంద్ చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత తీవ్రంగా ఉందో, ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలియజెప్పడంలో ఈనాడు బంద్ ద్వారా మేము తెలియజెప్పడం జరిగింది. సఫలీకృతమైంది. ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాడు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి, నాటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జనగామలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైనా ఏమాత్రం తాత్సారం చేయకుండా, పెడచేవిన పెట్టకుండా, ఎలాంటి ఆలోచించకుండా ప్రజల కష్టాలను, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణంగానే చేర్యాల ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయినటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలని ఈరోజు ఇచ్చినటువంటి బంద్ ముమ్మాటికి, నిన్న ఏదైతే చెప్పినామో అదే ఇది ముమ్మాటికి మినీ సకల జనుల సమ్మె అని మరొకసారి ఈ బంద్ ద్వారా ప్రజలు, విద్యార్థులు అందరు కలిసి సామూహికంగా నిరూపించడం జరిగింది. దీన్ని ఆజామాషిగా తీసుకోకూడదు, సరదాగా అశ్రద్ధగా ప్రభుత్వం తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఇంకా నాంచినా, ఇంకా పెడచెవిన పెట్టినా రానున్న రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి నష్టము రాక తప్పదు అని ఈ బంద్ ద్వారా ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇక్కడ జేఏసీ గౌరవ సభ్యులు అందరము మేము తెలియజేస్తాం. గత 10 సంవత్సరాల నుంచి చేర్యాల, మద్దూరు, కొమ్రెవెల్లి, మరి నూలిమీటతో పాటు 4 మండలాలతోని ప్రజలు ఒక ఆకాంక్ష చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటూ గత కొన్ని రోజుల నుండి పోరాటం చేస్తుంటే ఈ రోజు ఇచ్చినటువంటి విద్యాసంస్థల బంద్ను పూర్తిగా ప్రతి పల్లె నుంచి పట్టణం వరకు కూడా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ సంస్థలు మొత్తం
సహకరించి విద్యా సంస్థలు మొత్తం పూర్తిగా సపోర్ట్ చేసినందుకు వారికి మా జేసీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరి అదేవిధంగా ఏవైతే ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఏదైతే చేసిందో ఈ రోజు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టుకొని ఈ చీరాల ప్రాంతం యొక్క ప్రజలను గుర్తుపెట్టుకొని చీరాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుకుంటూ, ఒకవేళ చేయకపోతే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎవరైతే రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వాళ్ళకి పూర్తి మా జేసీ తరఫున సపోర్ట్ చేస్తామని మరి డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని కూడా మా జేసీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు బంధుకు సహకరించినటువంటి మా జేసీ మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. మరి గత 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం రెవెన్యూ డివిజన్ నోచుకోలేక ఎన్నో పోరాటాలకు పిలుపునిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి ఇంతవరకు హామీ ఇవ్వలేదు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి మరి మేము వెంటనే రెవెన్యూ డివిజన్ చేస్తానని చెప్పి ఇంతవరకు చేయడం లేదు. మరి నాయకులు కూడా పదవుల కోసం ఆశిస్తారు తప్ప చీరాల రెవెన్యూ డివిజన్ గురించి ఎవరు ఆశించట్లేదు. పదవులు కావాలని ఫోన్ చేయడం ద్వారా మరి ఎంతో ఈ యొక్క ప్రజలంతా ఈ 4 మండల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ కానీ ఏ ఒక్క ఆఫీసు లేక హాస్పిటల్ లేక మన 25 కిలోమీటర్లు ఉన్నటువంటి సిద్దిపేటకు వెళ్ళి అక్కడ అనేక ఖర్చులతో ఇబ్బంది కూడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. ఒక ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వము ఈ చీరాల రెవెన్యూ డివిజన్ ప్రకటించి రానున్న ఎలక్షన్లో మేము మా యొక్క మద్దతు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. లేని ఏడల మేము పెద్ద ఎత్తున ఈ యొక్క గుణపాఠం చెప్పక తప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి జేఏసీ నాయకులకు, అదేవిధంగా మరి విద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగించుకుంటున్నాం. చీరాల రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా చీరాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రతి నెల మన యొక్క రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ మంత్లో మనం విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. గత వారం రోజులుగా అన్ని విద్యా సంస్థలు తిరిగి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మొత్తం కొన్ని పాఠశాలలో ర్యాలీ తీయడం జరిగింది. మరికొన్ని పాఠశాలలో మానవాహారం కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని పాఠశాలలో మొత్తానికే విద్యార్థులు వెళ్లకుండా స్వచ్ఛందంగా ఇంటిబాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చీరాల మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో అంగన్వాడీ స్కూళ్ళ కాంచి ప్రైమరీ స్కూల్, హై స్కూల్, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ అన్ని కాలేజీలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు, పిల్లలకు, విద్యార్థులకు, అలాగే ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా జేఏసీ తరఫున చీరాల, అలాగే మద్దూరు, దూల్మిట, కుమరవేలి 4 మండలాల నుంచి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జేఏసీ సాధన కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంకా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఎంత విజయవంతమైందని. దీన్ని బట్టి వెంటనే ముఖ్యమంత్రి స్పందించి చీరాలను వెంటనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలి. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఈ రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేయడం జరుగుతుంది. అర్హతలు కలిగినటువంటి చీరాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాలను పక్కన పెట్టి అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు చీరాల ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా ఉండి వెలిగినటువంటి చీరాల నేడు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చీరాలకు పూర్వవైభవం రావాలంటే 2026లో నియోజకవర్గాల డిలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంది. 25 లోపే, డిసెంబర్ లోపే మనం కనుక చీరాలను డివిజన్ సాధించుకుంటే 2026లో నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంది. నాటి బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి మోసం చేసింది, ముక్కలు చెక్కలు చేసింది, అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. నేడు నాటి పిసిసి అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికల్లో జనగామ సభలో చీరాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ చీరాల ప్రాంతం ఊసే ఎత్తకుండా, ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి గడ్డ, నిజాం రజాకారులను తరిమికట్టినటువంటి గడ్డ,
పోరాటాలకు ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గడ్డ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి గడ్డ. ఇంత చరిత్ర కలిగినటువంటి గడ్డను నిర్లక్ష్యం చేస్తే మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఏ విధంగా పోయిందో మరియు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఆ గతి పట్టక ముందే స్థానిక సంస్థల ఎన్నికల ముందే చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని, వెంటనే ఈ డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జేఎన్టీ యాక్షన్ కమిటీ జేఏసీ విద్యా సంస్థలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని గ్రామాలు పల్లెల నుంచి పట్టణాల వరకు, ప్రైమరీ పాఠశాల నుంచి డిగ్రీ కళాశాల వరకు ఈరోజు తరగతులు బహిష్కరించి 100% ఈరోజు బంద్ను పాటిస్తున్నామంటే ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి స్ఫూర్తి ఉందో అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే తరానికి ఈ ప్రాంత విద్యార్థులకు కూడా ఈ ప్రాంత చరిత్ర తెలవాలి, ఆవశ్యకత తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ మినీ సకల జనుల సమ్మెగా ప్రభుత్వం పరిగణించాలి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయి ఈ ముఖ్యమంత్రి చూపు చేర్యాల వైపు పడే విధంగా, ఈ చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా మా ఉద్యమాలు రేపటి నుంచి భవిష్యత్తులో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఇప్పటికైనా ఈ బంద్ తోటి ప్రభుత్వం దిగివచ్చి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మీ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదంటే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం వల్ల చేసిగా హెచ్చరిస్తా ఉన్నాం.